ఫస్ట్ డబ్బులండి ఒకసారి బిగ్ క్లాస్ అండి సార్కి. సార్ ఈ కామెంట్ తీసుకోండి సార్. హలో సార్ మేడం కొంచెం వినాలి సార్. మరి అన్యాయంగా చేయలేకపోతే మనకు అన్యాయం అండి. ఇన్నేళ్ళు సంసారం కదా సార్, రోజుకు 100 సార్లు పిలుస్తారు మేడం. అవునా? కొంచెం అడగండి సార్ ప్లీజ్. హలో 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 అందరికీ హలో హలో ఇప్పుడేమో చేయబడ్డారు సార్. హలో 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 అది చీటింగ్ కదా, అది చీటింగ్ కదా. ఓకే కొంచెం ఇలా జరగండి సార్. మేడం ఇలా జరగండి. హలో సార్ మీరైతే ఎన్నిసార్లు పిలిచినా అసలు చేయట్లేదండి. కొంచెం వినాలి సార్, కొంచెం ప్లీజ్. కొంచెం వినాలి, లేకుంటే అందరూ అర్థమైనట్టు లేక. కొంచెం అర్థం సార్ ప్లీజ్, అర్థం సార్. హలో 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 సార్ ఇటు తిరగండి సార్, ఇటు తిరగండి. అలసిపోయారు, ఇటు తిరగండి సార్. చాలా అలసిపోయారు. ఒక్క నిమిషం ఆగండి సార్. చాక్లెట్ అయితే ఇవ్వాలి, చాక్లెట్ ఇవ్వకుండా అయితే పంపను. అలా ఉండండి సార్. మీరు ఎంత కష్టపడినా సార్ అయితే హలో చెప్పలేదు. చాక్లెట్ అయితే మీకు ఇవ్వాలండి. అవునా? ఫ్రూట్స్ తెలుగులో చెప్పండి మేడం. మామిడి పండు, జామ పండు, ఓకేనా? నేను ఎలా చెప్తాను మీరు ఎలా చెప్తాను. మాయన జామపండు, మాయన అరటిపండు, మాయన సపోట పండు, మాయన వాటర్ మెలను, ఆయన కర్బూజా, ఆయన పప్పాసి పండు, ఆయన సీతాల పండు. ఒకసారి క్లాస్ అండి, ఎంత చక్కగా చెప్పారు మేడం. ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్. మీరు మేడం ఇంటి నుండి కలిసి వచ్చారా సార్? మీరు రింగు వేసుకున్నా సార్. చేతికి రింగులు, ఫింగర్ రింగ్స్ ఒకటి మేడం వెళ్ళేసుకున్నారు మేడం. ఒకటేనా? థ్యాంక్ యూ మేడం. ఏ రంగు గాజు వేసుకున్నారు సార్? ఓకే కొంచెం క్లాప్స్ కొట్టి వెల్కమ్ చేయాలండి ప్లీజ్. మీ అందరి కర్తార్థంతో కాస్త గట్టిగా చెప్పండి కొట్టాలండి. మీ హెల్త్ కూడా ఎంతో మంచిది సార్. ఆహ్వానిద్దాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆడియన్స్ ఒకసారి బిగ్ క్లాప్స్ అండి ప్లీజ్. సార్ కొంచెం లోపలికి రావాలి. నారాయణ సార్ గారు రావాలి. మీరు ఆగమండి. వెల్కమ్ 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 వెల్కమ్. నాగరాజరావు గారు మేడం మేడం ముందుకు వెళ్ళకండి. అలా లైన్ లో ఉండాలి మేడం. మేడం మీరు లైన్ లో అలాగే ఉండాలండి. ఒక్కొక్కరు షూటింగ్ మెంబర్స్. మేడం వచ్చిన తర్వాత ఏంటి మేడం అట్లా ముందుకు వెళ్ళకండి మేడం. సార్ గారు పెద్ద మేడం తన లైఫ్ లో 40th anniversary జరుపుకునేందుకు బ్రాంచ్ లో పాటు వస్తున్నారండి స్టేజ్ దగ్గరికి. అందరూ పూలతో మంచి వెల్కమ్ చేయాలండి. అసలు పూలు ఇవ్వాలి మేడం. and Padma Pillai garu on their 40th wedding anniversary.
సరే అయితే అక్కడి నుంచి గంగవరానికి పరిగెత్తుకుంటూ వచ్చాక అందువల్ల మిమ్మల్ని రమ్మంటున్నారు. మేడం మీరు వస్తారా? మేడం మీరు వస్తారా? మా మేడం కూడా చాలా దూరం నుండి వచ్చారండి, అలసిపోయారు. కాకపోతే జేమ్స్ పక్కన చేశారు. సగం అడిగే ముందు పెట్టారు, పూర్తి అడుగు ముందుకు రావాలి. జరుపుకున్న సాంప్రదాయం ప్రకారం అడుగు మొత్తం వేయండి సార్. మళ్ళీ వెనక్కి పోకూడదు. ఒక్కసారి అడుగు ముందుకు వచ్చిందంటే వెనక్కి. మేడం మీరేమంటున్నారు? చూడండి సార్, మీ మీద ఎంతో ప్రేమతో మీరు ఒక అడుగు వేసినందుకు తను కూడా ఒక అడుగు ముందుకు వేస్తుంది. రాండి మేడం, ఒక అడుగు. సరే మీ ముందుకు సరే మేము మీరు ఒక రెండు అడుగులు మీ వేయండి మాట సార్. మన్నించి మేము ఇంకొక అడుగు ముందుకు రెండు అడుగులు వేయండి సార్. ఏం కాదు. 4 4 అంట. నేను 4 అడుగులు ముందుకు వచ్చాను. మీరు కనీసం 4 అడుగులు ముందుకు రండి. కొంచెం కొంత స్టెప్ వేయండి, పర్వాలేదు. చూడండి సార్, మా మేడం సిగ్గు ఎక్కువ. అందుకే మగవాళ్ళు మీరు కొంచెం ధైర్యం చేసి ముందుకు రావాలి. ఏదో పర్వాలేదండి. నేను మరి ధైర్యం చేసి వెళ్తున్నాను. వైరు, వైరు, వైరు. మేడం మీరేమంటున్నారు? ఒక్క అడుగు వేస్తావా? మేడం లేడీస్ మీరు కూడా ఒక్క అడుగు ముందుకు రావాలండి. మేడం వేయండి, వేయండి. చూడండి సార్, ఇంకా రండి మేడం. వెనక లేడీస్ కూడా ఒక్క అడుగు ముందుకు రావాలి. ముందుకు ముందుకు రండి మేడం. సార్ రండి సార్. ఈ కుమారుడు రామలింగం రాలేదు. ప్లీజ్ అమ్మ లాస్ట్ వన్. సార్ మేడం ఒక్క నిమిషం. ఈ రోజు మ్యారేజ్ అయ్యి 40th యానివర్సరీ కదా సార్. సార్ వన్ సెకండ్ ప్లీజ్. ఓకే సార్ ఈ రోజు మ్యారేజ్ అయ్యి మీది 40th వెడ్డింగ్ యానివర్సరీ కదా. మ్యారేజ్ అయినప్పుడు డే 1 రోజు మీరు మేడంకి ఎలా ప్రపోజ్ చేశారో మేము ఎవరం చూడలేదు, అవునా? కాబట్టి ఈ రోజు మేడంకి ఐ లవ్ యూ పద్మ అని గట్టిగా మంచి నాటకాలు చెప్పాలి. చూడండి సార్, చూడండి మాకు కూడా ఛాన్స్ రాలేదు కదా. అందుకని ఈ ఫ్లవర్స్ పెట్టుకోండి సార్. రెండు పెట్టుకోండి. మేడం కొద్దిగా ఎంకరేజ్ జరగారా, ఇటు సైడ్ నుంచి కొద్దిగా ఎంకరేజ్ జరగారా ప్లీజ్. మేడం మేడం అట్లా వచ్చేయండి, అట్లా మేడం.
సారీ కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోదండి. ఓకే, జస్ట్ మెమరబుల్ ఈవెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us and to share with all the people who came from the district also. Just to bear with us for 5 minutes. Okay, thank you very much for all of you. Right, okay. Now what shall I do? మేడం పేరు చెప్పి అంటే ఈ మేడం పేరు చెప్పాలి. ఓకే, ఉమా పద్మశ్రీ మూడు సార్లు చెప్పండి. మేడం మీరు అడగకూడదు, మీరు దిగుబడుతూ ఉండాలి, ఆయన చెప్తారు అప్పుడు. కొత్తగా చెప్పాలా? సరే, ఓకే, కొత్తగా చెప్పేస్తున్నాను. ఆ ప్రపంచంలో సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం, ఆ నక్షత్రాలు ఎల్లకాలం ప్రజ్వలిస్తున్నంత కాలం నిన్ను నా హృదయంలో పెట్టుకొని పూజిస్తాను. చుక్క రాకుండా కాపాడుతాను. నీకు నేనున్నాను. ఆ భగవంతుడు మన తోడున్నాడు. మన సంసార జీవితం చాలా చక్కగా జరగాలని, మా పెద్దల ఆశీస్సులందరి నా మీద ఉండాలని, నా మిత్రులు సహోదరులు ఇంతమంది అందరి ఆశీస్సులతోటి నేను నిన్ను ప్రపోజ్ చేస్తూ నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. తప్ప ఇష్టం తీసుకోకపోతే మాకు కావాల్సింది కొత్త అకేషన్ కదా, ఇప్పుడు కొత్త జనరేషన్ లాగా చెప్పాలండి. మీరు మంచి షారుఖ్ స్టైల్లో ఆ పాట చేస్తారా? నాకు డాన్స్ చేసేవాళ్ళు మనకు చాలా మంది ఉన్నారు. లక్ష్మణరావు గారు ఉన్నారు, వెంకటరావు గారు ఉన్నారు. అందరూ మంచి ఎంతో ఉన్న వాళ్ళే. ఐ లవ్ యూ. పంపిస్తుందా? అన్నింటినీ పంపిస్తుందా? మేడం ఐ లవ్ యూ మేడం. ఇంతమంది టీచర్లు ఉన్నారు కదా, అందుకని మేడం ఐ లవ్ యూ ఉమా పద్మశ్రీ. సార్ ఒకసారి ఇక్కడ సార్ రికార్డ్ అయింది. Will you marry me? I propose. I only propose now. The propose చేశాను, యాక్సెప్టెన్స్ చెప్పాలి కదా మేడం. మీరు అడిగితే ఎస్ సార్ అంటేనే కదా. ఆల్రెడీ 24 సంవత్సరాలు కాచుకున్నా.
మేడం సైడ్ ప్లీజ్. ఈ కపుల్స్ బ్లడ్ చేసే వాళ్ళు బ్లడ్ చేయాలి, విష్ చేసే వాళ్ళు విష్ చేయాలి. నాగరాజు గారు గంగావరం అనే చిన్న ఊరు కడప దగ్గర 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వారు కదిరింటికి వచ్చినప్పుడు ఆ పక్కింట్లో పద్మావతి గారిని చూశారు. చూసిన వెంటనే ఆయనకి ఫస్ట్ డే ఆయన ఏం చేశారంటే వెంటనే తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళి నాకు పద్మావతి గారి చేత వాళ్ళే కావాలి అని ఒప్పుకున్నారు. వెంటనే ఆయనకి 1984 మేలో వివాహం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా 1984 తర్వాత దెన్ 1991 1985 the couple blessed with daughter Deepthi. 1985 this couple was blessed with lovely sweetie girl Deepthi. Please join Deepthi. Then in 1991 the family were elected to welcome Dheeraj to join them. Deepthi's desire to have a sibling was fulfilled and they became a small, cute, content family. And in the year 2009 was the time Yes, ma'am. suitable partner to find a suitable partner for Deepthi, and she was married to Surya Makala, son of Mr. Venkateswaru and Mrs. Meenakshi. Then in 2014, Ma'am. and for Raja and Ma'am, Padmaga please. became grandparents for the first time, Sir. and both were in USA Sir. to welcome Rohan in 2014. Rohan. Rohan, come this side. Then Rohan, in come the this year side. 2018, the couple welcomed, Rohan. and 2018. Sir. Sir, Please. Second grandson, that is Sahaj. 2018 year, and then in 2021, Ma'am. the couple welcomed daughter-in-law, Viraja Raju, the daughter of Sridevi, Mr. Ravi and Sridevi garu. And ఇక్కడ మనకి చెప్పుకోవాలంటే 2021 చాలా అంటే ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. 2021లో అది మీకు తెలుసు ఆ కరోనా టైం చాలా సెకండ్ వేవ్ లో ఉంది. అప్పుడు మేము కూడా ఆ మ్యారేజ్ అటెండ్ అయ్యామండి. నన్ను look at you. భగవత్ కటాక్షం ఎంత ఉంది అని చెప్పడానికి వచ్చిన నిదర్శనం. దాంట్లో వారు చాలా అద్భుతంగా మ్యారేజ్ పెర్ఫామ్ చేశారు. కరోనా టైంలో కూడా నియర్లీ 800 people attended the marriage. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందులో 800 మంది ఒక్కరికి కూడా కరోనా ఎఫెక్ట్ అవ్వలేదండి మ్యారేజ్ అయ్యాక. అది చాలా గ్రేటెస్ట్. వారి మీద ఇద్దరి దంపతులు అండ్ ఆ కుటుంబాలు ఇద్దరి కుటుంబాలకి ఆ దైవ కటాక్షం సంబంధం చెప్పాలి. దెన్ ఆ తర్వాత ఇంకా అయిన తర్వాత 2024 the couple that started as two grew and a wonderful big family, as you see, with all the best wishes from friends and the families. And ఇప్పుడు మీరు చూస్తే అలాంటి ఫోటో చూడండి. 2020 ఫస్ట్ ఫోటో అండ్ 2024 చూస్తే 2023 తీసుకున్న ఫోటో అండ్ అదర్ వన్ నాగరాజు గారి చేతిలో ఉన్నది. అది వారి మ్యారేజ్ టైంలో తీసుకున్న ఫోటో. వాళ్ళిద్దరినీ కనుక చూస్తే యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. పద్మ గారు అట్లాగే నాగరాజు గారు చూస్తే నాకు పద్మ గారు చాలా అమాయకంగా ఉంటుంది. కానీ పద్మ ఇప్పుడు అమాయకంగా కాదండి. ఒక నాగరాజరావు గారు మాత్రం అలాగే ఉన్నారు. కాంగ్రెస్
పర్సువేట్ చేయండి. చూసేయండి. అది పరిచయం. And we wish them very happy and prosperous coming year, and all the wishes, all the best wishes to all Sir. the couple. నాగరాజు గారికి 1980 నుంచి పరిచయం అండి. సుధీర్ గారిని కొన్ని మాటలు మాట్లాడాల్సింది. సుధాకర్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నా పేరు సుధాకర్ చెట్టి. నేను నాగార్జున సేమ్ బ్యాచ్మెట్స్ బ్యాంక్లో 1981 వినపట్లేదా ఇప్పుడు? అప్పటి నుంచి కూడా మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇద్దరం కలిసి కూడా కొంతకాలం తిరుపతి, ఏలూరు బ్రాంచెస్లో కూడా పనిచేసాము. తర్వాత మేమిద్దరం కూడా తను ఏ బ్రాంచ్లో ఉన్నా, నేను ఏ బ్రాంచ్లో ఉన్నా కూడా రెగ్యులర్ టచ్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఆంధ్ర నుంచి హైదరాబాద్ చేరిపోయాం. మేము కూడా రీసెంట్గానే హైదరాబాద్ 5 years అయింది వచ్చి. నేను మా నేటివ్ ప్లేస్ తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చి 5 years అయింది. అప్పటి నుంచి అది కాకుండా మాకు ఒక ఆర్గనైజేషన్ భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ అని ఒకటి ఉంది. ఆల్ ద బ్యాంకర్స్ దాంట్లో 3800 మెంబర్స్ ఉన్నాము. దాంట్లో నేను, నాగరాజ్, ఇంకా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. మేమందరం కూడా ఫ్రమ్ ఐఓపి, మేమందరం కూడా కమిటీ మెంబర్లుగా ఉన్నాము. సో కాబట్టి అప్పటి నుంచి మాకు రెగ్యులర్ మీటింగ్స్ ఉంటాయి. వాటిలో మేము మంత్లీ వన్స్, మంత్లీ ట్వైస్ రెగ్యులర్ కలుస్తూనే ఉంటాం. అది కాకుండా వీఆర్ ఆల్ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. నేను తిరుపతిలో వర్క్ చేసినప్పుడు కావచ్చు అండి, అప్పటి నుంచి కూడా నా వైఫ్, భర్త వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్. ఇదన్నమాట. ఇంకోటి ఏంటంటే నాగరాజ్ ఎలాగంటే ఎప్పుడు కూడా అనమాట అందరికీ ఏదో విధంగా తను సెంట్రల్ ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఏదైనా మాకు చిన్న పని ఉందంటే తనకి ఫోన్ చేసి చెప్పేవాడు. నాగరాజ్ నాకు ఇక్కడ పని ఉంది అంటే వెంటనే ఎక్కడ చేయించి పెట్టేవాడు. సో అలాగనే మంచి ఫ్రెండ్షిప్ అనమాట. అందరితో బాగా ఫ్రెండ్షిప్ చేస్తాడు. సో వీ హ్యావ్ దగ్గర మా భాగ్యనగర్ బ్యాంకర్స్ కావచ్చు, మా ఏఓపీ కావచ్చు, ఏదైనా చూస్తే మాకు 100లో కంటే 100 వేలలోనే ఉంటారేమో ఫ్రెండ్స్ అనిపిస్తుంది. అంత అది కాకుండా ఈరోజు ఫ్రెండ్షిప్ డేలో అందరం కూడా అదర్ ఫ్రెండ్స్ అందరితో కలవడం ఇది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. సో రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్. ఈ విధంగా అది కాకుండా ఇద్దరు కూడా ఈ అకేషన్ ఇంత సంబరంగా జరపడం అనేది రియల్లీ చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ వెరీ గుడ్ లవ్లీ లైఫ్ టుగెదర్. థ్యాంక్స్. ఆడియన్స్ ఒకసారి క్లాప్స్ అండి ప్లీజ్. భారతీయ భవన్ ప్రిన్సిపల్ గారికి మన ఇక్కడే ఉన్నారు. వారిని ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్. Short of words to speak about Padmavati ma'am. Whatever may be the hierarchy today, but she is always senior to me. When I joined the school in 2009, she was very much senior, and everybody used to address her as Tirupati Padmavati. I never used to understand, maybe her surname is Tirupati to me. After that, when I used to converse with her, I came to know that she already worked in Tirupati for a long and she had a very good name, and then she shifted to Bharatiya Government's Spiritual branch. Whichever branch of government or whichever city of government she worked, she has done justice to her job. Because she has been in the pre-primary department of her school, and she is one of the most innovative and creative teachers. And in fact, she is a gang leader in our school for the pre-primary leader who leads a big gang of 30 efforts are here. I request all the pre-primary teachers to come over here. So she is a monitor, and whenever there is an inspection, All the ground staff please come onto the stage. whenever there is an
All the namaskar. It is our routine that we have an academic inspection every year. And I used to personally go to her room to see what did she create that day. It always used to be a fruit basket, some animals, something that was very innovative and creative, and that was very much looked after by all. And అలాగే ఈ గ్రూప్లో ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ శ్రీమణి గారు కూడా ఉన్నారు. అండ్ అట్లాగే ప్రైమరీ వినింగ్ హెడ్ భానుమతి గారు కూడా వచ్చారు. wish her a very, very happy 40th anniversary and also very happy birthday. Our wishes are always negative and we are always there. Thank you. వధువేమో అలమేలు వరుడక శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. Excuse me, madam. Excuse me, sir. Yeah, ready, ma'am. Ready. Sir. Continue, sir. Continue. గార్లు వేసి పట్టుకోండి అది. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడి వేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువు శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండ్లుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా
తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా. మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా, అనుబంధమును మిల్చి సిరి సంపదుందా. అటువంటి ధనరాశి ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిందిగా. ఆకాశరాజునకు అనురాగ సిరి విలువాడు గడువునా కొలిచి చూపిందిగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. నిత్య కళ్యాణం పచ్చ తోరణమై వెలిగేటి సంప్రదాయం. కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ తెలిపేటి తీపి కావ్యం. ఇరువురిని జత చేసి అక్షింతలే వేసి దీవించు సమయం ఇదే. హోమాగ్ని సాక్షిగా ఏడడుగులే ఇంచి నడిపించు తరుణం ఇదే. హృదయాన్ని తెరచి మమతల్ని పరచి పరివారమును పెంచు శుభకార్యమే. కడవరకు నీ వెంట తోడంటూ ఒకరుంటి నీ జీవితం నిత్య సౌభాగ్యమే. కళ్యాణం వైభోగం వసుధైక మానవుని శుభయోగం.
Dear friends, a small my submission. May I request Mr. Himashankar and Ravin Chaudhary to come here. Both of you, please. Both of you. Why I say my association with them is more than 5 decades. Since 1973 onwards, 74 onwards. With classmates, Mr. J.K. David, he was in railways and today he is a father and priest in the church. Left is Ravindra Chaudhary, who was my classmate and he is with me today also. So more than 50 years association. And Himashankar, 1973-74, you can imagine. Chief is there for 5 months, 6 months. But these three are for 50 decades with me. So now I request my little less, because his blessings go a long way to us. I feel that Jesus has sent him today. I feel it's a privilege and honor for me to be here in Raj's Ruby Jubilee celebrations. 40th year of wedding is Ruby Jubilee for us. We are friends since 1972-73. మాకు చిన్న చిన్న ఆశలు ఉన్నాయి, చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. చాలా చిన్న మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం. ఆ దినాల్లో ఒక చాయ్, ముగ్గురు ఫ్రెండ్స్. 3/5 was there and 1 or 2 Britannia biscuits. That was our friendship. కానీ 1979 తర్వాత we went to different fields. I went as an officer in railways and the rest of them were there in the banks. God has been so good to us because of our good deeds in our lives, and whatever we have, whatever you achieved as on today is only the best friendship what we have today. At this juncture, I pray God that Raj and Padma will have 50 years golden jubilee celebrations like this, and we hope and pray that we will be alive to grace the occasion. Today I just finished my church at 1 o'clock at Malakpet. From there, I have just finished it and I got into my car and I asked my driver to take as quick as possible, because I was worried these 2 people will leave at 2:30 they said. So I just somehow want to see. Though we are in the same city, thank God we have WhatsApp groups and we are more closer than WhatsApp group rather than personal. But still, occasions like this always give us cherished memories of our lifestyles. I wish the families, who have come here to bless Raj and Padma, you too have to inculcate the same habits, good habits what they had. And you can understand what is the relationship for the last 52 years. It is just our goodness. We never expected anything from our friendships. We just live the way God has blessed us, and we hope and pray that they both live for 100 years together, and God should bless them, bless their children too, and bless each one of us. Thank you for this wonderful time. God bless you. Happy anniversary. కంటి పాపలే నీ
జంట బొమ్మలే మూసేటి రెప్పలే దాచి మెత్తగా చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే